మొదటిగా తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి ఆ హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను. అలాగే చేరి కూడిన మీకును ఇండియన్ ట్వీట్స్ ఇస్తున్నటువంటి పిల్లలైన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ అమూల్యమైన మాటల్లోనికి మేము చేస్తుండగా నీ యొక్క జ్ఞానమును, పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని, ప్రతి సంగతిని చక్కగా వివేచించే జ్ఞానమును నీ కృపను ప్రసాదించమని, నీ పిల్లలందరి చుట్టూ మీ కంచె వేసి కాచి కాపాడమని ప్రార్థిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నత ప్రశస్త నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు ఎక్కువగా సమాజంలో మరి ఒక యేసుక్రీస్తు గురించినటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి ఒక విషయాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ విషయంలో మరి వాళ్ళు చెబుతున్నటువంటి అభిప్రాయాలు కానీ, వారు మాట్లాడుతున్నటువంటి విషయాలు కానీ వాటికి ఎక్కడ ఆధారాలు లేవని, బైబిల్లో ఉన్నటువంటి ఆధారాలే చరిత్రలో ఉన్నాయని, అవి మాత్రమే వాస్తవాలని, ఈ సంగతులు మనం ఆలోచించాలని, వారు చెప్పే మాటలు కేవలం నిరాధారమైనవని మీ అందరికీ తెలియజేస్తున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు కేవలం 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చినవాడు. మాకున్న గ్రంథాలు కానీ, మాకున్నటువంటి పరిస్థితులు కానీ ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉన్నాయి అని, యేసుక్రీస్తు వారు కేవలం 2000 సంవత్సరాల క్రితమే వచ్చారని కొందరంటుంటే, అసలు ఆయన రాలేదని మరి కొందరంటు. 2000 సంవత్సరాల క్రితం కాదు, అసలు యేసు అనేవాడే లేడు అనేటువంటి ఒక పనికిమాలిన సిద్ధాంతాలను ప్రపంచానికి తెలియజేయడానికి వారు ఈ సోషల్ మీడియాను కేంద్ర స్థానంగా ఎన్నుకొని వారు మాట్లాడుతున్నారు. కనుక యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే వచ్చారా, లేక అంతకు మునిపే ఉన్నారా అనేటువంటి వాస్తవాలను ఈరోజు మనం బైబిల్ నుండి చూద్దాం. అందరూ కాదు కానీ కొందరు మత ఛాందస్యవాదులు అనేవాళ్ళు, మతోన్మాదులు అని పేరు పెట్టబడినటువంటి కొందరు, అలాగే నాస్తికవాదాన్ని నమ్మేవారు, హేతువాదాన్ని, అంటే దేవుడే లేడనేటువంటి వాళ్ళు ఎక్కువగా యేసుక్రీస్తుల గురించి తప్పుడు భావజాలాలు ప్రపంచానికి తెలియజేస్తూ తమదైన శైలిలో ఈ సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. కనుక అట్టి వారికి మరి ఇది ఒక కనువిప్పుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఎవరు అంగీకరించరు. కానీ ఒకవేళ బలహీనులైన క్రైస్తవులు ఎవరైనా ఉంటే వాళ్ళు బలహీనపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ సందర్భంగా ఈ పాఠాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాం. యేసుక్రీస్తు వారు నిజంగా 2000 సంవత్సరాల క్రితమే వచ్చారా, అంతకుముందు ఆయన ఉనికి కానీ, ఆయన గురించినటువంటి విషయాలు కానీ ఇవి ప్రపంచంలో లేవా అనేటువంటి ఆలోచనలో మనం వెళ్లే ముందు ఒక్క మాట ఈ సమాజాన్ని మనం అడగాలి. ఏంటంటే, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చారని మీకు ఎలా తెలిసింది? బైబిల్ బట్టే కదా, వ్రాయబడిన చారిత్రక ఆధారాలను బట్టే కదా. క్రైస్తవులు బోధిస్తున్నట్టుగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చారు అని చెప్పడాన్ని బట్టి, అంటే బైబిల్ చెప్పింది కనుక దాన్ని మీరు ఆమోదిస్తున్నారు కనుక, మరి బైబిల్ యేసుక్రీస్తు గురించి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడని మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలు చెప్పింది. అదొకసారి బైబిల్లో మనం
చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనంలో ఒక అపూర్వమైన మాట రాయబడి, మనకి యేసు శరీరధారిగా వచ్చాడు, మానవ ఆకారాన్ని ధరించుకుని వచ్చాడు. ఆయన ఈ మట్టి లోకంలోనికి మనలాంటి మట్టి శరీరాలను ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సంగతి తెలిసిందే. అయితే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఎలా వచ్చాడు? మనలాంటి మానవ ఆకారాన్ని ధరించుకుని వచ్చాడు. వచ్చినటువంటి ఆయన అబ్రహాం గురించి ఒక అపూర్వమైన సంగతి చెప్తున్నాడు. చూద్దాం. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్రహాము ఎప్పటివాడు? అబ్రహాం గారు ఎప్పటివాడు అంటే ఆది కాండంలో ఉన్నవాడు. ఆది కాండము అంటే ప్రారంభంలో రాయబడిన పుస్తకం. అది యోహాను గారు వ్రాస్తూ యేసుక్రీస్తు వారి గురించినటువంటి ఒక అపూర్వమైనటువంటి సందర్భాన్ని చెప్తున్నారు. ఏమనంటే అబ్రహాము పుట్టక మునిపే యేసు ఉన్నాడట. మరి 2000 సంవత్సరాల క్రితం వస్తే ఎప్పుడో చనిపోయినటువంటి అబ్రహాము గురించి ఎలా చెప్తున్నాడు? నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నానని. ఆలోచించారా? మరొక మాట కూడా బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచుము అన్నదో. లోకము పుట్టక మునిపే ఈయన ఎక్కడున్నాడట? తండ్రి దగ్గర, పరలోకములో. ఎలా ఉన్నాడు ఆయన? ఆత్మరూపిగా ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఎలా వచ్చాడు? మనలాంటి మానవ ఆకారాన్ని నర రూపంలో నరావతారిగా ఆయన వచ్చాడు. నరావతారిగా వచ్చింది 2000 సంవత్సరాల క్రితమే. కానీ ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు? లోకము పుట్టక మునిపే, లోకాన్ని కలిగించక మునిపే ఆయన ఉన్నవాడట. ఇంకా ఆయన గురించి రాయబడిన ఒక సందర్భం 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త. కలిగి ఉన్నది ఏది? అసలు యేసుక్రీస్తు లేకుండా ఈ లోకమే రాలేదట. అలాంటిది నువ్వేమో ఒకడేమో అసలు యేసుక్రీస్తు పుట్టలేదు, పుట్టాడనే ఆధారాలు అడుగుతున్నాడు. మరొకడేమో మీ యేసుక్రీస్తు కేవలం 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, మా మత గ్రంథాలు ఎప్పటి నుంచే ఉన్నాయి, మా ధర్మాలు ఎప్పటి నుంచే ఉన్నాయని మాట్లాడుతున్నాడు. అసలు ఈ లోకమే ఎవరి వల్ల కలిగిందని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు ద్వారా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. అసలు నీవు నేను ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టి యావత్తు కూడా దేవుని వలన అనగా యేసుక్రీస్తు వలన కలిగాయని గ్రంథం సెలవిస్తుంది. ఏమండి? ఇదే 17వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా చదువుదాం. యోహాను సువార్త. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవల్లని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవల్లని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే అన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ సర్వ సృష్టికి పునాది వేయబడక మునిపే ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన శరీరంతో వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. ఆయన ఉన్నది సృష్టికి పూర్వమే. అసలు ఈ సృష్టినే ఆయన కలిగించాడు కదా, ఈ లోకాన్ని ఆయన సృష్టించాడు కదా. అలాంటప్పుడు ఎలా వాదించగలుగుతున్నారు వీళ్ళు? ఎలా చెప్పగలుగుతున్నారు? చూసారా? అంటే మనుషులను తప్పుద్రోవ పట్టించడానికి యేసును అందరూ నమ్మేసుకుంటున్నారని, యేసుక్రీస్తులోకి అందరూ వచ్చేస్తున్నారని, యేసు అనేటువంటి ఆయనే నిజమైన దేవుడని ఇప్పుడు సమాజానికి తెలిసిపోతుందండి, ప్రపంచానికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా ఉండడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంత బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని క్రీస్తు వారిపై అబండాలు వేస్తున్నారు. ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే జగత్తు పునాది
వేయబడక మునిపే. ఏమండి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 20 వచనాన్ని కూడా చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 20 వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను అన్నాడు. యేసుక్రీస్తు వారు ఎప్పుడట? జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ఆయన ఉన్నవాడు. కాబట్టి ప్రకటన గ్రంథానికి వెళితే 1వ అధ్యాయం 8వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం, ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండేవాడను నేనంటే వర్తమానములో ఉంటాడు ఆయన, భూత కాలంలో ఉంటాడు, భవిష్యత్ కాలంలో కూడా ఉండగలడు. అంటే మొత్తం సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆయన, సర్వ జగత్తును కలిగించినటువంటి ఆయన, కాబట్టి ఈ లోకాన్ని సృష్టించినటువంటి ఆయన, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని చెప్పబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన శరీరంతో చూశారు కనుక ఆ శరీరంతో చూసినటువంటి వాడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అని డిక్లేర్ చేశారు. కానీ ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడని చెప్తున్నాడు? నిన్న నేడు ఒక్కటే రీతిగా ఆయన ఉన్నవాడు. కాబట్టి కొలసీ పత్రిక చూడండి 1వ అధ్యాయం 15 నుండి కొన్ని అమూల్యమైన మాటలు రాయబడ్డాయి. కొలసీ పత్రిక 1:15 నుంచి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే మొదటివాడు, ఈ సృష్టికి మొదటివాడు, ఈ మానవాళి కలుగక ముందు ఉన్నవాడు, ఈ మానవాళిని కలిగించిన వాడు, అంతటి గొప్ప సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తుని, కాబట్టి దేవుడే నరరూపిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన, సర్వ ప్రపంచం కొరకు తన రక్తాన్ని కాల్చినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఎలా తప్పుగా మాట్లాడాలనిపిస్తుంది ఈ ప్రపంచానికి అర్థం కావట్లేదు. అందరూ కాదు సుమా, ఈ మత సాంగస్యవాదులు, ఈ మతోన్మాదులు, అలాగే నాస్తికులైనటువంటి హేతువాదులు, వీళ్ళు అసలు దేవుడు లేడనే వాదనలో ఉంటారు. వీళ్ళు ఎలా అయినా సరే ఈ గ్రంథాలు తప్పని నిరూపించాలని, యేసుక్రీస్తు లేడని నిరూపించాలని తెగ ప్రయాసపడుతున్నారండి. వీళ్ళందరూ కుస్తీ పడుతున్నారు సోషల్ మీడియాలో. ఏమండి? ఇంకా చదవండి. ఆయన మళ్ళీ చదవం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశమందున్నవి, చూడండి, ఆకాశంలో ఉన్నవి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, నవగ్రహాలు, కాబట్టి ఎన్ని గ్రహాలు అయితే ఉన్నాయో ఈరోజు ప్రపంచంలో లిఖితమై ఉన్నటువంటివి, ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, చెట్లు, చేమలు, పొట్లు, సముద్రాలు, మనుషులు, జీవజాతులు, జీవరాశులు, వీటన్నిటినీ, ఇంకా దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి ఉన్నావా? ఉన్నాయి. గాలి మనకు కనబడదు. ఉందా? నైట్రోజన్ ఉందా? ఆక్సిజన్ ఉందా? ఏమైనా మూలకాలు ఉన్నాయి? ఇవన్నీ గాలిలో విస్తృతమైనటువంటి మూలకాలు. ఈరోజు మానవ ప్రపంచానికి కనబడుతున్నది 10% మాత్రమే. కంటికి విజిబుల్ గా మనం కనుగొన్నది, మన కంటికి కనబడేదట ఈ సృష్టిలో కేవలం 10%. 90% మనకు అసలు కంటికి కనబడలేదు. అదృశ్యమైనది అన్నాడు. అందుకే దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు, ఎవరి యందు? యేసుక్రీస్తు యందు సృజింపబడిన మాట రాయబడి చూడండి. అందుకే యోహాను గారు కూడా ఏమన్నారు? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడే ఉన్నాడని హెబ్రీలో పౌలు గారు మాట్లాడుతున్నారు. అదే పౌలు గారు ఈ కొలసీలో ఆయన ఆది సంభూతుడుగా సంబోధిస్తూ ఆయనలో నుంచి సర్వం సృజించబడిందని మళ్ళీ ఇక్కడ డిక్లేర్ గా చెప్తున్నాడు. ఇంకా
సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. సర్వము ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారాను ఆయనను బట్టి యేసుక్రీస్తును బట్టి సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. చూడండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన అన్నిటికంటే, అన్ని అంటే ఇప్పుడు చెప్పబడ్డాయి కదా, ఈ సర్వ సృష్టి కన్నా, ఈ మానవాళి కన్నా, ఎవరి ఆకాశంలో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ సర్వము అన్నిటికంటే ఆయన ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అంటారు. ఆధారభూతుడు అంటే ఆయన లేకుండా ఈ ప్రపంచం అనేది లేదు. యేసు లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించడం ఎవరికి సాధ్యం కాదు. అంత గొప్ప వాడైన యేసుక్రీస్తును ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు చూడండి ఈ ప్రపంచం. అంటే నమ్మే బలహీనుల కోసం ఈ మాటలు చెప్తున్నారు. కొందరు వారి మాటలు విని నిజమే కావాలి, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు, అంత మరుపు లేడు, ఆయన కూడా మనిషిగా వచ్చాడు, ఒక మనిషి అంటున్నారు ఒకడు. లేదు ఏదో ఏదో అద్భుతాలు చేశాడు కనుక ఆయనకి ఏదో కొన్ని అతీత శక్తులు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. ఇలా రకరకాలుగా ఆయన అర్థం చేసుకున్నారు కనుక యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో అడిగాడు, నా గురించి జనులు ఏమనుకుంటున్నారు? కొందరేమో ప్రవక్త అంటున్నారు, కొందరేమో అప్రవక్త అంటున్నారు, కొందరేమో ఏలియా అంటున్నారు, కొందరేమో ఎలీషా అంటున్నారు. ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ప్రభు అంటే, మరి నా గురించి మీ అభిప్రాయం ఏంటని అడిగితే నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని పేతురు గారు సాక్ష్యం ఇచ్చారు. సీమోను మరియోనా, ఇది పరలోకమందున తండ్రి నీకు బయలుపరిచినే గాని నీకు తెలియదు అన్నాడు ఆయన. అంటే యేసుక్రీస్తు గురించి విభిన్న అభిప్రాయాలు ఇప్పటికీ ఉన్నాయి చూడండి. అలా వివాదాస్పదంగా ఉండడానికి ఒక బలమైన కారణం ఏమిటో తెలుసండి. లోకాసువార్త 2వ అధ్యాయంలో సమూయేలు పలికినటువంటి మాట్లాడి, ఎవరు యేసుక్రీస్తు జన్మించిన 8వ దినాన యెరూషలేము అనేటువంటి ప్రాంతానికి ఆయన్ని సున్నతి చేయించడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ సమూయేలు అనేటువంటి భక్తుడు ఆయన్ని చేతులు ఎత్తుకొని ఏమని ప్రవచిస్తున్నాడో 2వ అధ్యాయము ఎన్నో వచ్చిన 21 అంతవరకు 34 సమూయేలు వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడని రాయబడి చూడండి. వివాదాస్పదమైన గురుతు. ఇప్పటికీ వివాదాస్పదం యేసుక్రీస్తు గురించి. ఎప్పటికీ ఆయన గురించి సరిగా అర్థం చేసుకోవడానికి ప్రపంచానికి ఇంకా ఎంత టైం పడుతుందో నాకు తెలియదు, కానీ చాలా వివాదాస్పదమైనటువంటి గుర్తుగా యేసుక్రీస్తు వారు నియమింపబడ్డారు. అదే ఎన్ని అపోహలు, ఎన్ని అనుమానాలు, ఎన్ని అపనిందలు యేసుక్రీస్తు వారి మీద. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి చదువుదాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఎలా చేశాడట? తన మహత్తు గల మాట చేత సర్వాన్ని సృష్టించాడటండి. దాన్ని నిర్వహిస్తున్నాడంటే పర్యవేక్షణ చేస్తున్నాడు, నిర్వహణ ఆయనే చేస్తున్నాడు. నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, ఏమంటే ఈ రోజు మానవాళి చేస్తున్న తప్పులను, పాపాలను ఏమంటే కడిగి వేయడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయనే రక్తాన్ని కాచాడు. ఆయన రక్తంలోని ప్రపంచ ప్రజలందరికీ పాప విమోచన, పాప క్షమాపణ కలుగుతుంది. అందుకే పాప విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆయన? దేవుని కుడి పార్శ్వన
పరలోకంలో కూర్చున్నాడు ఆయన. ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? నరావతారిగా వచ్చాడు. మరలాంటి మట్టి ఆకారాన్ని ధరించుకుని వచ్చాడు. ఆయన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి అన్నాడు. మనుషుల పోలికగా పుట్టి, మనుషుల పోలికగా పుట్టాడండి ఆయన. అలా పుట్టి భూమి మీదకి రావడానికి ఆయన వచ్చినటువంటి కాలం ఎంత? 2000 సంవత్సరాలు. ఆయన అంతకు ముందున్నాడా? ఉన్నాడు. ఆయనే సర్వాన్ని కలిగించాడు, సర్వ జగత్తును సృష్టించాడు, తన మహత్తు గల మాట చేత సర్వాన్ని నిర్వహించుచున్నాడు. అంత గొప్ప దేవుడైనటువంటి ఆయన నీ కోసం నా కోసం మనం చేసినటువంటి పాపాల నిమిత్తం ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. నర రూపాన్ని ధరించుకున్నాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని, చదవండి, తను తానే రిక్తునిగా రిక్త హస్తాలతో ఆయన శిలువలో వేలాడాడు. ఇంత గొప్ప రక్షణ ప్రణాళిక మానవాళి కోసం చేస్తే ఆ మానవాళి ఆయన అర్థం చేసుకోకుండా ఎలాంటి తప్పుడు పుస్తకాలు రాస్తుందో, తప్పుడు సినిమాలు కూడా తీశారండి యేసు ప్రభు మీద, బైబిల్ మీద, అలాగే క్రైస్తవ్యం మీద తప్పుడు సినిమాలు కూడా ఈ ప్రపంచానికి తీసి చూపించి తప్పుడు భావజాలాలు జరుగుతున్నారు ఈ మత ఛాందస్తవాదులు అనేవాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తులుగా చేసుకొనెను. ఇంకా చదవండి. మరియు ఆయన ఆకారం వద్ద మనుషులుగా కనబడ్డాడు కానీ ఆయన ఎవరు? దైవం, దేవుడు, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, సర్వాధికారి అయిన దేవుడు అంటాడు. మహాదేవుడు అని తీతుపత్రికలో రాయబడింది. అంతటి మహనీయుడు అనేటువంటి యేసుక్రీస్తు నీ కోసం నా కోసం సర్వ మానవాళి కోసం ఈ శరీరంలోకి వస్తే ఆయన గురించి ఏమని మాట్లాడుతున్నావు నువ్వు? ఆఫ్టర్ ఆల్ 2000 years అంటున్నావు నువ్వు. ఆలోచించి ప్రియులారా, ఏమండి? ఆయన దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తులుగా చేసుకొని నువ్వు, మరియు ఆయన ఆకారముందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. దేవుడు తగ్గించుకున్నాడు మీకోసం. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త తగ్గించుకున్నాడు మనందరి కోసం. ఆలోచించండి. అలాంటి ఆయన గురించి తప్పుడుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? తెలియదా? తెలుసుకోవాలి. గ్రంథాన్ని పదే పదే చదవాలి. ఒకరు విమర్శించే ముందు గ్రంథం మీద మనకు పట్టుండాలండి. యేసుక్రీస్తు వారి చరిత్ర గురించి సరైన అవగాహన లేకుండా మాట్లాడకూడదు. ఆయన ఒక మహనీయుడు, నిన్ను సృష్టించిన వాడు. నీ సృష్టికర్త గురించి అలా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది? ఆలోచించారా? ఇదంతా దుర్మార్గమా? అక్కసుతో మాట్లాడుతున్నారా? బైబిల్పై బురద చల్లాలనా? క్రీస్తును అవమానించాలనా? ఆలోచించండి. ఇంకా చదవండి. అందుచేతను పరలోకమందు ఉన్నవారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వారి మోకాలను యేసునామమును వంగునట్లును, ప్రతి వారి నాలుకయు తండ్రి అనే దేవుని మహిమార్థమై యేసు ప్రకటిస్తున్నని యేసు ప్రభువును ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. చూసారా? ఈరోజు పై నామం ఎవరిది? యేసుక్రీస్తుదేనండి. ఎంతమంది బురద చల్లినా, ఎంతమంది వివాదాస్పదం చేసినా, ఎన్ని విమర్శలు తలెత్తినా యేసుక్రీస్తు వారిదే పై చేయి. ఆయనే సర్వాన్ని సృష్టించిన వాడు. సర్వం ఆయన వల్లనే కలిగినది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం కూడా చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14. లవోదీకులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు,
దేవుని దృష్టికి ఆది ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా ఏమండి నీ క్రియలను నేను ఎరుగుదును. దేవుని సృష్టికి ఎలాంటి వాడు అంటానా? ఆది సంభూతుడు, ఆదియునైన వాడు, నమ్మకమైన సత్య సాక్షి. అంత గొప్పవాడు నీ ప్రభు. 10వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం కూడా చదవ. మరొక అపూర్వమైన మాట యోహాను గారు రాస్తున్నారు. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకుని ఉదింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు ఉండదో వారు ఆ మృగములకు నమస్కారం చేయుదురు. ఎవడైనాను చెవి గలవాడైతే వినుగాక. 8వ వచనం అదేనా? ఓకే అండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంపత్తిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెను. ఆయన ఆది సంభూతుడు, ఈ సర్వ సృష్టికి ఆదిగా ఉన్నవాడు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పాత నిబంధనలో ఆయన అక్కడక్కడ ఆత్మరూపిగా కనిపించినవాడు. ఆయన ఆనవాళ్లు పాత నిబంధనలో కూడా ఉన్నాయి. ప్రవక్తలందరూ ప్రవచించారు ఈయన ఈ భూమి మీదకి వస్తాడని. ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్టార్టింగ్ మొదలుకొని ఇక ప్రవక్తలందరూ మలాకి వరకు యేసుక్రీస్తు వారు వస్తారని, మానవ ఆకారంలో పుడతారని, కన్యక మరియ గర్భాన జన్మిస్తారని ముందుగానే ఎన్నో ప్రవచనాలు ప్రవచించారు. వాడు అడ్రస్ లేని వాడు కాదు, కేవలం 2000 సంవత్సరాల క్రితమే అప్పుడే వచ్చిన వాడు కదా. ఆయన అప్పుడే పుట్టినవాడు కాదు. ఆయన ఏమన్నాడు తెలుసు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, అంటే ఈ లోకంలో ప్రవేశించక ముందు ఆయన ఉన్నాడా? ఉన్నాడు, ఉన్నాడండి. ఇన్ని ఆధారాలు బైబిల్ చరిత్ర మీకు చెబుతుంటే ఇంకా యేసుక్రీస్తుని ఎలా అనాలనిపిస్తుందో నాకు అర్థం కావటం. ఏమండి చదవండి. బలియు అర్పణలు కోరలేదు గాని నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. శరీరం ధరించుకున్నాడు తల్లి గర్భంలో, మరియ గర్భంలో, మన కోసం, సర్వ మానవాళి కోసం. నాకు ఒక శరీరం అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలు నన్ను గూర్చి రాయబడిన ప్రకారం, అంటే ఏ చుట్టలో రాయబడ్డాయి? గ్రంథపు చుట్టలు. ఆ గ్రంథపు చుట్ట ఏది? పాత నిబంధన. ఆ పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించారా? యేసుక్రీస్తు కోసం ప్రవచించారు. అదే గ్రంథపు చుట్టలు నన్ను గురించి రాయబడిన ప్రకారం ఇదిగో దేవా నేను వచ్చి ఉన్నానంటే నీ అంటున్నాడు. చూడండి, ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అంటే వాక్యమైనటువంటి దేవుడుగా ఆయన ప్రారంభంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ వాక్యమైన దేవుడు 14వ వచనంలో ఏమని రాయబడి చూడండి. ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయన వాక్యమైనటువంటి ఆయన, దేవుడైనటువంటి ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరాన్ని ధరించుకున్నాడు, మన మధ్య నివసించాడు. 2000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు, మన పితరులు ఎవరెవరైతే ఉన్నారు వాళ్ళందరూ ఇచ్చినటువంటి సాక్ష్యం, అపోస్తులు ఇచ్చిన సాక్ష్యం, స్వార్థులు ఇచ్చినటువంటి సాక్ష్యం, ఇన్ని సాక్ష్యాధారాలు, అలాగే పాత నిబంధనలో రాయబడిన సాక్ష్యాధారాలు. యేసు తానే అంటున్నాడు, తండ్రి లోకం పుట్టగోలుపై నేనున్నాను, లోకం పుట్టగోలు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు అంటాడు. యోహాను సువార్త 17:5లో ఇందాక మనం చదువుకున్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఆలోచించండి.
కాబట్టి ఈ భూమి మీద యేసుక్రీస్తు కొరకు రాయబడినటువంటి సందర్భాలు కానీ, చరిత్రలో లిఖించబడినటువంటి సందర్భాలు కానీ, ఆ రోజుల్లో ఆ కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలు కానీ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు కని విని ఎరుగని రీతిలో యేసుక్రీస్తుల గురించినటువంటి చరిత్ర బైబిల్లో రాయబడింది. అలాగే ప్రపంచ చరిత్రలో రాయబడింది. ఈ చరిత్ర చదువుకుంటే దాని ప్రకారం యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడా, లేకపోతే అంతకు ఓడిపోయి ఉన్నాడా, అసలు యేసనేవాడే లేడా అనే సంగతులు మీకు అర్థమవుతాయి. కనుక చెప్పబడినటువంటి ఈ వాక్యాలను బట్టి ప్రతి ఒక్కరూ మరలా చూసి బలహీనులు కాకుండా యేసునందు నమ్మిక ఉంచి రక్షణ పొందవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.